మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలను ధ్యానం చేసుకుంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపునవాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగి, ఫస్ట్ పాయింట్ ఏదంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలా. జీవించిన తర్వాత మొట్టమొదటిగా మన ఇంటి వారిని ఎక్కువగా, మన కుటుంబీకులని, మన తల్లిని కానీ, మన తండ్రిని కానీ, మన కుమారుని కానీ, ఒక కుమార్తెని కానీ ఎక్కువగా మనము ప్రేమించకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తామండి. నన్ను ప్రేమించువారు నా శిలువను ఎత్తుకొని అనుదినమున వెళ్ళవలసినటువంటి వారుగా ఉండాలే తప్ప, ఏదో ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నామా లేదా దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామా అనేది